ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బాగ్దాద్లో పుస్తక రాసుల గురించి తెలుసుకుందాం. అదొక ఇరుకైన వీధి, ప్రపంచవ్యాప్తంగా సాహిత్య ప్రియులను ఆకట్టుకునే చోటు. శుక్రవారం వచ్చిందంటే చాలు, విద్యార్థులు, యువత, మేధావులు, వృద్ధులతో ఆ వీధి కిటకిటలాడుతుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ విశేషమైన బుక్ మార్కెట్ ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉంది. దీనికి కొత్త సొబగులు అద్దడంతో ఆనాటి సాంస్కృతిక శోభ తిరిగి వెల్లివిరిసింది. బాగ్దాద్లో ఉన్న పుస్తకాల వీధిలో 8వ శతాబ్దం నుంచి విభిన్న రకాల రచయితల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాల వీధికి 10వ శతాబ్దానికి చెందిన రచయిత పేరు పెట్టారు. బాగ్దాద్లో ఏర్పడిన తొలి పుస్తక వాణిజ్య కేంద్రం ఇది. చాలా కాలంగా ఈ ప్రదేశం బాగ్దాద్ మేధావులకు ఆత్మగా నిలుస్తోంది. సందర్శకులు ఇక్కడ కొన్ని వందల బుక్ స్టోర్లను చూడవచ్చు. బుక్ స్టాల్స్, కెఫేలు, స్టేషనరీ షాపులు, టొబాకో దుకాణ సముదాయాలు ఉంటాయి ఇక్కడ. కైరో రాస్తుంది, బీరుట్ ప్రింట్ చేస్తుంది, బాగ్దాద్ చదువుతుంది. గల్ఫ్ దేశాలలో మేధావులు అనే మాట ఇది. విక్రేతలు రాత్రివేళ పుస్తకాలను బయటే వదిలేస్తారు. వాటికి కాపలాగా ఎవరూ ఉండరు. ఎవరైనా ఎత్తుకుపోతారన్న భయం ఉండదు. అదే ప్రశ్న వారిని అడిగితే పుస్తకాలు చదివేవారు దొంగతనం చేయరు, దొంగతనం చేసేవారు పుస్తకాలు చదవరు అంటారు ఆ పుస్తక విక్రేతలు. 1 కిలోమీటర్ పొడవైన ఈ పుస్తకాల వీధి మెసొపొటేమియాలో వందల ఏళ్లుగా జరిగిన రాజకీయ, సాంస్కృతిక మార్పులకు సాక్షిభూతంగా నిలిచింది. ఈ వీధి ముఖద్వారానికి పలువురు కవుల కవిత్వంలోని కోట్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్లు, గ్యాలరీల ప్రారంభోత్సవాలు, పుస్తక ప్రదర్శనలతో నిత్యం పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఒకప్పుడు బాగ్దాద్ అరబ్ ప్రపంచపు సాంస్కృతిక రాజధానుల్లో ఒకటి. దీనిని స్వర్ణ యుగంగానూ పరిగణించబడింది. బాగ్దాద్ బుక్ మార్కెట్ ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేస్తూ పుస్తక ప్రియులకు సరికొత్తగా స్వాగతం పలుకుతోంది. ఈరోజు మనం బాగ్దాద్ పుస్తక రాసుల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.